కాళీ హైమవతి శివాత్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. శ్రీచక్రం ఉంటుంది. కుంకుమ పూజలు జరుగుతాయి అమ్మవారి దగ్గర. పుణ్యమైనటువంటి జగన్మాత, ఆ జగన్మాతను పూజ చేస్తే చాలు ఎందరెందరో తరించారు. మంగళగౌరిగా సకల శుభములు కలిగించేటువంటి దేవతగా అమ్మవారిని ఆరాధిస్తారు ఈ పుణ్యమైనటువంటి ఈ ప్రదేశమునందు విశాలాక్షి అమ్మవారు. జగన్మాత అన్నమాట అమ్మవారు, సామాన్యురాల. సకల శుభములు కలిగిస్తుంది. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఇంకొక దేవత అన్నపూర్ణాదేవి. ఇద్దరు ఒకటే. శివుడు భిక్షాటనకై బయలుదేరినప్పుడు బ్రహ్మకపాలం పట్టుకొని బ్రహ్మదేవుని తల నరికాడు ఆయన. ఆ తర్వాత చెప్తాను ఆ కథ కూడా. ఆ కపాలం కాస్త శివునికి అతుక్కుపోతే, ఈ అతుక్కుపోయినటువంటి కపాలం కింద పడాలి అంటే ఏం చేయాలి అంటే, ఒక పతివ్రత భోజనం పెట్టాలి. అసలు చేసిన పాపాలన్నీ, భర్త పాపాలన్నీ పోవాలి అంటే భార్య దగ్గర కూర్చొని కనుక భోజనం పెడితే, భార్య చేతి మీదుగా ఎవడైతే తిన్నాడో వాడి పాపాలను ఆ రోజునే పోయి గుర్తుపెట్టుకో. మహాపతివ్రత అన్నమాట. అందుకని భార్య భోజనం పెట్టాలి, అక్కడే ఉంది పెట్టుకో అని అనకూడదు. భార్య చేతి మీదుగా పెట్టిన రోజున ఈమెకి పుణ్యం, ఆయనకి పుణ్యం. అందుకనే ఎంత హోటళ్ళు ఉన్నా ఎన్ని ఉన్నా ఇంటికి వచ్చి తినాలన్నమాట. కాస్త ఇంటికి రండి అంటూ. దేనికని? పాపాలన్నీ పోవడానికి. దివ్యమైనటువంటి మహానుభావుని బ్రహ్మకపాలంలో అమ్మవారు దేదీప్యమానమై రత్నకచ సింహాసనం మీద కూర్చుంది అమ్మ. ఆదను కుర్ర కిరీట కుండల విభూషిత వయవశోభిని, ఆదను కుర్ర కిరీట కుండల విభూషిత వయవశోభిని, కారణేశవర మౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం, కాల కాల పణిపాశ బాణ ధనురంకుశ మరుణ మేఖలాం, ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం. అప్పుడు బంగారపు గిన్నెలో బంగారపు తెడ్డుతో మహాతల్లి చక్కగా అలంకరించుకొని భోజనం పెడితే, అందమైనటువంటి పాయసం పెడితే ఆ కపాలం కింద పడిపోయింది. ఆ దివ్యమైనటువంటి అన్నపూర్ణ ఇక్కడ ఉంటుంది. పూర్ణమైనటువంటి అన్నాన్ని ఇస్తుందన్నమాట. అందుకని అన్నపూర్ణ. పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది కనుక అన్నపూర్ణ. అన్నపూర్ణ యొక్క అనుగ్రహం వల్ల ఈ కాశీలో ఎవరికి అన్నం లేకుండా ఉన్నాననే మాటే లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంట్లోనైనా అన్నం తినకుండా పడుకుంటాడేమో కానీ ఇక్కడ నాకు అన్నం పెట్టేవాడు దిక్కే లేదే అనేటువంటి మాట యుగ యుగాల నుంచి లేదు. ఎక్కడ చూసినా సత్రాలే, ఎక్కడ చూసినా భోజనమే. అందుచేతనే భోజనం, అన్నం ప్రాణస్వరూపం. అన్నం పెడితే గొప్ప స్థితి అన్నమాట. అందుచేతనే ఇక్కడ కార్తీక బహుళ పాడ్యమి అంటే కార్తీక పౌర్ణమి వెళ్ళిన మర్నాడు ఇక్కడ అన్న కొండ ఉత్సవం అని ఒకటి జరుగుతుంది. అన్న కొండ ఉత్సవం, అన్నం కొండ ఉత్సవం అంటన్నమాట. వారం రోజుల పాటు అన్నాన్ని రాసులుగా ఇక్కడ దివ్యమైనటువంటి ప్రజలందరికీ ఆ అభిషేకం చేసి దివ్యమైనటువంటి అన్నపు రాసుల్ని ఆ ప్రసాదంగా భక్తులందరికీ వారం రోజుల పాటు పంచుతారు. ఇక్కడ పుణ్యమైనటువంటి కాశీనగరంలో మరొక విశేషం ఏమిటి అంటే అనేకమైనటువంటి ఘాట్లు గంగా తీరంలో. అన్ని శ్మశానాల ఘాట్లు ఎక్కువ ఉన్నాయి. శ్మశానాల ఘాటు దాకా 365 రోజులు ఇక్కడ శవాలు కాలుతూనే ఉంటాయి. ఇక్కడికి తీసుకొచ్చి కాల్చాలి అని ఎవరైనా మరణిస్తే మరణించినటువంటి వ్యక్తికి శుద్ధి చేసి, కొడుకు మా నాన్న తెలుసో తెలియకో చాలా పాపాలు చేసి ఉంటాడు ఈ దేహం, మంత్రాలు కనుక వింటే గుండె పగిలిపోతుంది. అందుకని సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి అర్థం కాదు కాబట్టి ఒక రకంగా అదృష్టం. ఆ మంత్రాల్లో చెబుతారు మహర్షులు ఈ దేహం ఎన్ని పాపాలు చేసిందని. ఆ గోల మనం ఏడుస్తూ దుఃఖిస్తూ ఆయన చదువుతూనే ఉంటాడు, మన గోల మనం చదువుతూనే ఉంటాం. ఆ దేహాన్ని శుద్ధి చేస్తాడనమాట. తెలిసి తెలియక బాల్యంలో కొన్ని పాపాలు చేసి, యవ్వనంలో కొన్ని, వీటితో కొన్ని, అబద్ధాలతో కొన్ని, అహంకారంతో కొన్ని, కోపంతో కొన్ని, రకరకాలుగా తెలియకుండా రహస్యంగా చేసేవి కొన్ని, తెలిసి చేసేవి కొన్ని, ఇన్ని రకాలైనటువంటి మహాపాపాలన్నీ శుద్ధి అవ్వాలని, ఒకవేళ అలా చేసి ఉంటే ఆ దోషాలన్నీ పోవడానికి ఈ కాశీలోనే కలుపుతారన్నమాట. తీసుకొచ్చేసి అంటే ఎంత గొప్పదైనటువంటి చితో చూడండి. ఉత్తమ లోకాలు కలుగుతాయి. ఈ పుణ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి అనేకమైనటువంటి ఘాట్లు 365 ఉంటాయి అన్నారు కానీ 64 బాగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ప్రముఖమైనటువంటి ఘాట్ మణికర్ణికా ఘాట్. ఈ పుణ్యమైనటువంటి ప్రదేశం దక్షిణాన హరిశ్చంద్రుడు మహానుభావుడు ఇవ్వాల్టి కూడా పేరు గడించాడు. రాముల వాళ్ళ నాన్న